హాయ్ ఫ్రెండ్స్, అమ్మ చేతి కిలాల పులుసు ఎలా ఉంటుందనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. కిలాలు అంటే ఈ చేపల పేరు కిలాలు అనమాట. ఇవి పులస చేప పిల్లలు. దీని పులుసు అయితే చాలా బాగుంటుందండి. చూసారా, అమ్మ అయితే చేప క్లీన్ చేస్తుందండి. పైన పులుసు పోవడం కోసం కింద గచ్చు పెట్టి గరుగ్గా ఉన్న దగ్గర పెట్టి పాముతుంది అనమాట. అలా పామిన తర్వాత వాటర్ పెట్టి క్లీన్ చేసేస్తుంది. ఒక్కొక్క చేప 2 ముక్కల కింద అయితే కట్ చేసింది. ఇప్పుడు పులుసు కోసం అని చెప్పి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే రెడీ చేసిందండి. ఉల్లిపాయలు అయితే పేస్ట్ వేసుకోవాలి. అలాగే టమాటా చింతపండు నానబెట్టింది. ఇదైతే కర్రీ కోసం మసాలా, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి అయితే అమ్మ అయితే చందికాల మీద నూరిందనమాట. ఉల్లిపాయ పేస్ట్ అలాగే మసాలా కూడాను. అందుకే కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. అలా మన సందికాల మీద నూరితే ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మసాలా పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత కిలాల ముక్కలు ఉన్నాయి కదండి, చేప ముక్కలు, దాంట్లో ఉప్పు కారం వేసి ఉంచిందమ్మ. ఆ ముక్కలు కూడా వేసి 1 నిమిషం పాటు అలా మగ్గనిచ్చి తర్వాత నానబెట్టి ఉంచిన చింతపండు రసం తీసి వేసేసుకోవాలి. పులుసులో వంకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, బెండకాయ కానీ వేసుకుని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకుని వేడివేడి అన్నంతో తింటే సూపర్ ఉంటుంది.